శాఖ ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించి అలర్ట్ ను ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. అది ఇప్పుడు నైరుతి దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా తీవ్ర అల్పపీడనంగా మారబోతోంది. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత పరిణమించింది తీవ్ర అల్పపీడనంగా. ఇప్పుడు అక్కడి నుంచి కాస్త బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది బంగాళాఖాతానికి సంబంధించి రైట్. అంతకన్నా ముందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాబోయే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో రాయలసీమతో పాటు ఇటు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ మీద అత్యధిక ప్రభావం ఉంది. ఇటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్ఫాక్ట్ తమిళనాడుకైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. 3 జిల్లాలకు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి. రాబోయే 24 గంటలు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా ఇటు కోస్తా రాయలసీమకు హై అలర్ట్ అనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది తమిళనాడు మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది. మీ ఇన్ఫాక్ట్ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. బంగాళాఖాతానికి సంబంధించి ఇది టువర్డ్స్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి టువర్డ్స్ నైరుతి వైపుగా వెళుతోంది. అంటే ఈ డైరెక్షన్ వైపు వెళుతోంది. ఇలా వచ్చింది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది అనుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఇటు నైరుతి వైపు వెళుతోంది. ఎందుకు నైరుతి వైపు వెళుతుంది అంటే కనుక మనకు కనిపిస్తున్న కారణాలు ప్రధానంగా ఇటు ఈశాన్యం గాలులు కావచ్చు, అయితే ఉత్తరం ఈశాన్యం ఇటువైపు నుంచి వస్తున్న గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. వాటి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రభావంతో ఇటువైపు కదులుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యం మీరు గమనిస్తే తమిళనాడు మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నేను కాస్త జూమ్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ తమిళనాడుకు సంబంధించి మధురై, తిరుచిరాపల్లి, కడలూరు, వెల్లూరు ఇక్కడ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా దీని ప్రభావం కనిపించట్లేదు. అంటే యాజ్ ఆఫ్ నౌ అంతగా లేదు అంటే కనుక ఒప్పుకోవడానికి లేదు. కాస్త మనకి ఉదయం నుంచి మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ మరీ ముఖ్యంగా ఇటు తిరుపతిలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. నెల్లూరులో కూడా ఆ ప్రభావం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇటు కోయంబత్తూరుతో పాటు కేరళ మీద కూడా దీని ప్రభావం ఉంది. కేరళ, ఇటు తమిళనాడుతో పాటు కాస్త కర్ణాటక మీద కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు రాయలసీమ మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని విండి సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఎక్కడెక్కడ ఎటువంటి ప్రభావం ఉందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ విండి ప్రభావం. ఇన్ఫాక్ట్ విండిలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఆసక్తికరంగా మరో అంశం ఏంటంటే మరొక అల్పపీడనం ఏర్పడుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోని ఇప్పటికీ మీరు చూస్తున్నారు ఇక్కడ అల్పపీడన ప్రభావానికి సంబంధించి సిచ్యువేషన్ సినారియో కొద్ది రోజుల క్రితం మీకు ఆర్టీవీ ముందే చెప్పింది. ఇక్కడ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇక్కడ ఏం జరుగుతోంది, తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది, దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, తెలుగు రాష్ట్రాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది, బంగాళాఖాతంలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, బంగాళాఖాతంలో ఉన్న పరిణామాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న మారుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బేరేజు వేసుకొని దీంతో పాటు ఐఎండీ ఇస్తున్న రిపోర్ట్స్ని మాత్రమే అందించే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు టెక్నికల్గా మనకు అందుతున్న సోర్సెస్ ప్రకారం సాయంతో వాటిని మేము అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఒక మాట చెప్పదలుచుకుంటోంది ఆర్టీవీ, వీటి సాయంతో మేము అందించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఏం జరుగుతుంది సో దట్ మీరు అలర్ట్ అవుతారు. ఒకవేళ అక్కడ వర్షాలు పడకపోతే వెల్ అండ్ గుడ్, అందరికీ మంచిది. ఒకవేళ పడే అవకాశం ఉందంటే కనుక అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెబుతోంది ఇక్కడ మీరు చూడొచ్చు అల్పపీడన ప్రభావం అనేది ఈరోజు చెప్తున్నాం. మీరు ఇంపాక్ట్ చూడొచ్చు. ఈరోజు అల్పపీడన ప్రభావం ఇక్కడ చెప్తున్నాం, కానీ ఇది రావడానికి టైం పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఈ అల్పపీడనం మన తీరానికి కావచ్చు, లేకపోతే మనకి అటాక్ అయ్యడానికి కావచ్చు, ఆ టైం పడుతుంది. ఆ డిలేకి సంబంధించి చెప్తున్నాం సో దట్ మీరు అలర్ట్గా ఉంటారు. ఆ రోజుకి సంబంధించి రైతుల్ని అలర్ట్ చేయొచ్చు అనేది ఈ ప్రధాన ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఇక్కడ భయభ్రాంతులకు గురించడం మా ఉద్దేశం కాదు. చాలామంది అంటున్నారు వారం రోజుల నుంచి చెప్తున్నారు కానీ రావట్లేదని చెప్పి. వారం రోజుల నుంచి చెబుతోంది ఏంటంటే అది దగ్గరికి వస్తే ఈ టైంలో ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. సో ఒక్కసారి చెప్పినప్పుడు మనం ఆ డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది దాదాపుగా కొన్ని సందర్భాల్లో. ఐఎండీ కూడా చెప్తున్న ఆ డేట్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక అల్పపీడన ప్రభావం అయితే మనకు కనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే మాత్రం
దీనికన్నా ముందు ఒక అల్పపీడనం అనేది ఇక్కడ ఉంది. ఆ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావం అని కనిపిస్తోంది. ఈ విండీ సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ నేపథ్యంలోని ఒకసారి ఐఎండీ శాటిలైట్ విజువల్స్ చూపిస్తాను. అది చూపిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఐఎండీ శాటిలైట్స్కి వెళ్ళిపోదాం నేరుగా. ఆ విజువల్స్ నేను మీకు చూపించబోతున్నాను. హియర్ ఇట్ ఇస్. మీరు గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ మనకు ఒక పిక్చర్ క్లియర్గా ఉంటుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ విజువల్లో మనకు కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ మనకి పిక్చర్ క్లియర్గా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మీరు గమనిస్తే కనుక ఇది ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. నైరుతి వైపు వెళ్తోంది. మరీ ముఖ్యంగా ఇది పశ్చిమ వాయువు దిశగా, ముందుగా ఇది పశ్చిమ వైపు కదులుతుంది. శ్రీలంక అనుకున్నారు, తర్వాత పశ్చిమ వాయువు దిశగా కదిలింది. ఇటు పశ్చిమ దిశగా కదలాల్సింది, పశ్చిమ వాయు దిశగా కదిలింది. ఈ నేపథ్యంలో నుండి ఇటు మనకి రాయలసీమతో పాటు ఉత్తర తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఉత్తర తమిళనాడు మీద అయితే తమిళనాడుకి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ని నేను ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ప్రస్తుతం తెలుగు వాళ్ళు ఎక్కువగా మన ఈ సిరీస్ని ఫాలో అవుతున్నారు, ఎపిసోడ్స్ని ఫాలో అవుతున్నారు, ఈ స్టోరీస్ని, ఈ లైవ్స్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. రాయలసీమ మీద దీని ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు కర్ణాటక మీద కాస్త కనిపిస్తుంది. కేరళ మీద కూడా దీని ప్రభావం ఉంది. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్ ఇస్తుంది అనేది. ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెబుతున్న రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అనేది ఒకసారి మనం చూస్తే కనుక గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువు దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, కాస్త హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొద్ది గంటల క్రితం చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ. మనకి ఏదైనా విపత్తు వస్తే కనుక మనల్ని ఆదుకునే సంస్థలు ఉంటాయి కదా, అందులో ఒకటి మరి ముఖ్యంగా ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందులో అగ్రభాగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెబుతోంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువు దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. అంటే ఇంకొక 12 గంటలు, అంటే దాదాపుగా అర్ధరాత్రి 3 గంటల వరకు ఇది తీవ్ర అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి క్రమంగా బలహీనపడుతుంది. క్రమంగా బలహీనపడిన సందర్భంలో తీవ్ర అల్పపీడనం కాస్త అల్పపీడనంగా మారుతుంది. అల్పపీడనంగా మారిన సందర్భాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆ ప్రభావం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల మీద. దాంతోపాటు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఇదిగోండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటుంది. అంటే భారీ వర్షాలు అంతగా ఉండకపోవచ్చు. అంటే రేపు ఉదయం దాదాపుగా 3-4 వరకు కూడా భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉంటాయి. కానీ ఆ తర్వాత తేలికపాటి వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది? ఏ జిల్లాలపై ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? దీంతో పాటు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇదిగో ఇక్కడ నేను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఇక్కడికి మళ్ళీ వెళ్తున్నామంటే కనుక ఆ రిపోర్ట్ చూసే ముందు ఒకసారి మీరు చూడొచ్చు. మళ్ళీ ఆర్టీవీ చెబుతోంది ఈ రోజు చెబుతుంది రేపు వచ్చేస్తుందని కాదు. ఒక అల్పపీడనం ఇక్కడ బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనానికి సంబంధించి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది దాదాపు ఇంకొక 4-5 రోజుల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నాయి. ఆ అల్పపీడనానికి సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది. సో ఈ నేపథ్యంలోని రాబోయే 4 రోజుల తర్వాత, అంటే రేపు కాదు ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడు అనేది నేను చెబుతున్నాను. కుదిరితే నోట్ చేసుకోండి, చెప్పే ప్రయత్నం చేయండి. భయభ్రాంతుల గురించి ఇక్కడ మా ఉద్దేశం కాదు, మళ్ళీ నేను అది స్ట్రెస్ చేసి చెప్తున్నా. సో ఎందుకు ఆ మాట అంటున్నా అనేది ఒకసారి రిపోర్ట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో డీటెయిల్గా రిపోర్ట్కి వెళ్ళే ముందు ఇది జిల్లాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్. ఈ రిపోర్ట్ నేను ఇస్తోందో లేకపోతే ఆర్టీవీ ఇస్తోందో కాదు, ఇది ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, భారత ప్రభుత్వం భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారత వాతావరణ శాఖ
వాతావరణ కేంద్రం అమరావతి ఇస్తున్న రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఏముంటుంది అమరావతి వాతావరణ శాఖ అనేది ఒక్కసారి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి. ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి మీరు చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం, అన్యం, విజయనగరం, విశాఖపట్నం ఇక్కడ కొంతమంది భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. మేఘావృతమే ఉంది ఆకాశం, అయినప్పటికీ కూడా భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు, కాస్త నార్మల్గా ఉంటుంది వాతావరణం. కానీ మీరు గమనిస్తే కనుక అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఇది ఈరోజు అంటే 12వ తారీఖు, 12, 13, 14, 15, 16, 17, 18, 18వ తారీఖున భారీ వర్షాలు ఉన్నాయి అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎందుకు కారణం అంటే కనుక మరో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనేది అంచనాలు. అది కూడా మీరు గమనిస్తే హెవీ రెయిన్ఫాల్ అంటుంది. సో ఇక ఒక 2 రోజుల తర్వాత ఇది అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఒక క్లారిటీ పిక్చర్ వస్తుంది. పిక్చర్ క్లారిటీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా నేను మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు అలర్ట్స్ గురించి మాట్లాడుకొని ఇక్కడ కంక్లూడ్ చేద్దాం ఈ రోజుకు. తర్వాత నేను డీటెయిల్గా మళ్ళీ అల్పపీడనం ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. మీరు చూస్తే కనుక దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఇటు వెస్ట్ గోదావరి, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల వీటికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి వెస్ట్ గోదావరికి ఇది 12, 13, 14, 15, 16, 17, 18 తేదీలో భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఈసారి ఇంపాక్ట్ లేదు, కానీ 17, 18 తారీఖులు మాత్రం ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే కనుక ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతోంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పుడు కాదు, అంటే బహుశా ఇది రేపో ఎల్లుండి కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది మరొక అల్పపీడనం. రిమెంబర్, ఇది మరొక అల్పపీడనం. ఆల్రెడీ ఫేంజల్ తుఫాను వెళ్ళిపోయింది, దాని ప్రభావం మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక అల్పపీడనం కొనసాగుతుంది. ఈ రోజుకి అంటే రేపు ఉదయానికి ఖతమైపోవడం అంటే అది క్రమంగా బలహీనపడుతుంది. ఆ తర్వాత అంటే 13, 14 తారీఖుల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అటువంటి సినారియో బంగాళాఖాతంలో ఉంది. దాని ప్రభావంతోనే అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 3వ తేదీ దాదాపుగా ఒక నెలలోనే అనుకుంటా, ఒక నెలలోనే కదా, దాదాపుగా ఒక నెలలోనే ఒక 3 తుఫాన్లు అనుకోవాలి, ఒక నెల వ్యవధిలోనే. దీంతోపాటు ఒకవేళ అది కన్ఫర్మేషన్ వస్తే కనుక మళ్ళీ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. దాంతోపాటు కృష్ణాకి సంబంధించి మాట్లాడుకుంటే 17వ తారీఖున భారీ వర్షాలు ఉంటుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కాస్త ఆందోళన కలిగించే అంశం, అంటే భయపడాల్సిన అవసరం ఉందా అంటే కనుక కాస్త ఆలోచించుకోవాలి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇంతవరకు ఇచ్చిన అలర్ట్స్ వేరు, ఈ రోజు ఇస్తున్న అలర్ట్స్ వేరు ఐఎండీకి సంబంధించి. ఎందుకంటే ఇంతవరకు ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే కనుక ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటే చెప్పుకొచ్చింది. కానీ ఈసారి మాత్రం రాబోయేది అంటే ఈ అల్పపీడనం బలహీనపడిన తర్వాత మళ్ళీ వచ్చే అల్పపీడనం మాత్రం ఇటు ఎల్లో అలర్ట్ భారీ వర్షాలు ఉంటుంది. కాస్త ఇది వాయుగుండంగా మారుతుందా, తుఫానుగా మారుతుందా అనే ఒక ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఆందోళన పడకండి. ఇది ఒకవేళ క్రమంగా బలపడితే కనుక అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం ఐఎండీ ఇచ్చిన ఆ డీటెయిల్స్తోని. ఆ తర్వాత మనం దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ బాపట్ల, ప్రకాశం ఈ రెండింటికి సంబంధించి కూడా 17, 18 భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. నెల్లూరు మాత్రం నాకు నెల్లూరుని చూసి ఒక విషయంలో మాత్రం అర్రే అనిపిస్తోంది. ఎందుకంటారా, మన ఫేంజల్ తుఫాన్ని భరించింది, ఈసారి వచ్చిన అల్పపీడనాన్ని భరిస్తోంది. దాంతోపాటు 17, 18 తారీఖులో కూడా భారీ వర్ష సూచన ఉంది నెల్లూరుకి సంబంధించి. సో ఇది కాస్త మనసుని కాస్త చివుకుమనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే భారీ వర్షాలు ఇటు నెల్లూరు మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, దాంతోపాటు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు. ఈ తిరుపతి, చిత్తూరుకి సంబంధించి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలు కూడా ఫేంజల్ తుఫాన్ నుంచి ఈరోజు ఏర్పడిన అల్పపీడనం అంటే మొన్న ఏర్పడిన అల్పపీడనంతో పాటు వచ్చే ప్రభావం కూడా ఉంది. కానీ ఈసారి చిత్తూరు తప్పించుకుంటుంది అనేది మనకి రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. కానీ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మాట్లాడుకుంటే ఈరోజు ఎల్లో అలర్ట్ ఉంది, కానీ 17, 18 కూడా భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్ ఇస్తోంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించి ఈరోజు ఎల్లో అలర్ట్తో పాటు భారీ వర్షాలు, 17వ తారీఖున కూడా భారీ వర్షాలు మనకు కనిపిస్తోంది ఎల్లో అలర్ట్తో సహా. దాంతోపాటు తిరుపతి కూడా గతంలో ఫేంజల్ తుఫాను ప్రభావాన్ని కాస్త చవిచూస్తుంది. ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. 17, 18 తారీఖులో భారీ వర్షాలు ఉన్నాయి. దాంతోపాటు చిత్తూరుకి ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయి. కానీ చిత్తూరు 17, 18 తారీఖులో ఏర్పడిన అల్పపీడనం కావచ్చు, వాయుగుండం కావచ్చు, ఇంకా అల్పపీడనంగానే తెలుస్తుంది. కాబట్టి కాస్త దాన్ని వాయుగుండంగా పిలవద్దు, మనం అప్పుడు అల్పపీడనంగానే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ చిత్తూరుకి సంబంధించి చూసుకుంటే కాస్త భారీ వర్షాలు ఈరోజు ఉన్నాయి, రేపు ఉదయం వరకు కంటిన్యూ అవ్వచ్చు. తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒక్కసారి ఇక్కడ నేను చెన్నైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చెన్నైకి వెళదాం. ఎందుకంటే కనుక చెన్నై మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది అనే మాట వినిపిస్తుందంటే కనుక ఇదే కారణం. ఇదిగోండి, చెన్నై మీద మీరు చూడొచ్చు ఆ ప్రభావం. చెన్నైకి భారీ వర్షం చూస్తున్న, ఇన్ఫ్యాక్ట్
ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వర్ష సూచన జారీ చేస్తుందో మనం చూసాం. కానీ భారత వాతావరణ శాఖ ఐఎండీ కేంద్రంగా చెన్నైకి మాత్రం భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఆ మ్యాప్లో మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక చెన్నై మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాలకు కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దీని ప్రభావం ఈసారి వచ్చిన అల్పపీడన ప్రభావం ఫెంజల్ తుఫాను సహా ఈరోజు వచ్చిన ఈసారి వచ్చిన అల్పపీడన ప్రభావం కూడా చెన్నై మీద ఎక్కువగా కనిపిస్తోంది. సో చెన్నైకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ చెన్నై కేంద్రంగా ఎటువంటి అలర్ట్ ఇచ్చిందో మీరు చూడొచ్చు. ఇప్పటికే ఆ ప్రభావం మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఎటువంటి ప్రభావం ఉంది, బంగాళాఖాతం మీద ఏర్పడిన అల్పపీడన ప్రభావం తమిళనాడు మీద కూడా ఉంది. తమిళనాడులోని ఏ ప్రాంతాల్లో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్ రిపోర్ట్కి చూసిన తర్వాత మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సబ్జెక్టులు. ఇన్ అసోసియేషన్ విత్ ద వెల్ మార్క్డ్ low pressure area over Gulf of Mannar, extremely heavy rainfall likely over Tamil Nadu and Karaikal and Kerala on 12th December 2024. ఈరోజు కాస్త భారీ వర్షాలంటే కూడా చెప్పుకొస్తుంది తమిళనాడుకి, అలాగే ఆయా ప్రాంతాలకు సంబంధించి. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా మనకి కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ హెవీ రైన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ వెరీ లైక్లీ ఆన్ 12th. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తుంది. సో తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకుంటూనే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇదిగోండి 12, 17, 18 ఓ 5 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినట్టున్నారు బహుశా, అలాగే కనిపిస్తోంది. నాట్ ఎ జోక్, సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే 12th తర్వాత 12 తర్వాత దాదాపు మనకి 5 రోజులు గ్యాప్ కనిపిస్తుంది. మళ్ళీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. మొన్నే ఫెంజల్ తుఫాన్ నుంచి బయటపడ్డాం అనుకుంటే మళ్ళీ ఇంకోటి తగులుతోంది మనకి. సో ఈ నేపథ్యంలోనే ఇంకా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ 12వ తారీఖున పూర్తిగా దక్షిణ భారతదేశాన్ని వర్షాలు వణికించేస్తున్నా చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. కాస్త ఆందోళనకర అంశమే. ఇప్పటికి మీరు చూస్తే కనుక తమిళనాడుకి ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. కేరళకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. నిన్న చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది, కేరళకు ఎల్లో అలర్ట్. కానీ ఈరోజు చూసుకుంటే కేరళకు నేరుగా రెడ్ అలర్ట్ ఉంది, తమిళనాడుకి రెడ్ అలర్ట్ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్, దాంతోపాటు కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్ కాస్త కొన్ని ప్రాంతాలకు సంబంధించి. అలాగే 13వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్కి నార్మల్గానే ఉంది, కానీ తమిళనాడుకి కేరళకు ఆరెంజ్ అలర్ట్, తమిళనాడుకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు 14వ తారీఖున నార్మల్గానే ఉంటుందంటోంది. ఆ తర్వాత మనం గమనిస్తే 15, 16వ తారీఖున 16న తమిళనాడు మీద ఇంపాక్ట్ చూపించబోతోంది, ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 17వ తారీఖున ఇటు తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంత, కేరళ మీద ఎల్లో అలర్ట్. అంటే దాదాపుగా ఈ బెల్ట్ ఇలాగా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఈసారి వచ్చేది మాత్రం మామూలుగా ఉండే అవకాశం లేదని చెప్పి మనం అనుకోవచ్చు. అటువంటి ప్రభావం అయితే మనకు కనిపిస్తోంది. దాంతోపాటు 18వ తారీఖున మీరు చూస్తే ఇటు ఎల్లో అలర్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి ఎల్లో అలర్ట్ ఉంది, కేరళకు ఎల్లో అలర్ట్ ఉంది, కర్ణాటక మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అంటే 17, 18 కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. డీటెయిల్గా ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఐఎండీకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే యా, దొరికింది. ఇదిగోండి కొద్దిసేపు క్రితం ఆర్ఎంసీ చెన్నై నౌ కాస్ట్ రెయిన్ అలర్ట్ వ్యాలిడ్ ఫర్ నెక్స్ట్ 2 hours 2024 12/12/2024. ఒకసారి మ్యాప్ నేను ఓపెన్ చేస్తున్నాను, మీరు గమనించవచ్చు. ఇగో ఈ ప్రాంతాలకు సంబంధించి ఇది ఒకసారి మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం గుమ్మిడి అంటూ కూడా ఒక ఏరియా ప్రాంతానికి సంబంధించి అక్కడ మనకి రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. దాంతోపాటు ఇలా కొన్ని ప్రాంతాలు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఒకసారి మీ ప్రాంతాలు దీంట్లో ఉన్నాయేమో ఒకసారి చూసుకునే ప్రయత్నించండి. ఎందుకంటే తమిళనాడులో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా నార్త్ తమిళనాడుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో మీరు గమనించవచ్చు కొంతమంది తెలుగు వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. దాంతోపాటు చెన్నైలో కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి మ్యాప్ని చూసే ప్రయత్నం చేయండి మీ ప్రాంతాల్లో. మరి ముఖ్యంగా ఇటు గుమ్మిడి కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఒకవేళ నేను తప్పుగా ప్రొనౌన్సియేషన్ చుంటే ఐఎమ్ సారీ. సో ఈ ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది, ఇంకొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాస్త సిచ్యువేషన్ మనం చూస్తే కనుక కాస్త ఇబ్బందికరంగానే ఉందని భావించవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆ లెటర్స్ని ఒకసారి సో ఏ ప్రాంతాల గురించి మీరు చూసే ప్రయత్నం చేస్తే తిరువల్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువన్నమలై, మైలదుతురై, అలాగే తంజావూర్ అటు కొన్ని ప్రాంతాలు, కన్యాకుమారి, దాంతోపాటు అరియలూరు, తిరునెల్వేలి అండ్ టెంకసి ఈ ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరికొన్ని ప్రాంతాలు ఇదిగోండి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా ఇటు మనకి పశ్చిమ తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఎస్
పశ్చిమ తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అవును, పశ్చిమ తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. సో ఇది తమిళనాడుకు సంబంధించి తమిళనాడుకు కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి మళ్ళీ నేను మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి మళ్ళీ అల్పపీడనం ఉంది కాబట్టి అది ఎప్పుడు రాబోతోంది, ఎప్పుడు వెళ్ళబోతోంది, ఈ సంగతి ఒకసారి చూసేద్దాం. ఇది ఇప్పటికల్లా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. టైమర్ ఆన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇది మనకి దాదాపుగా రేపు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. రేపు ఇన్ ద సెన్స్ రేపు దాదాపుగా మార్నింగ్ 3-4 వరకు 5 వరకు, ఆ తర్వాత అంతగా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఉన్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చిరుజల్లులే, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఇక్కడ తమిళనాడు మీద ఇంపాక్ట్ ఉంది. ఇదిగో మనం ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఉంది, అదిగో మెల్లిగా వస్తుంది. సో ఇక్కడ మీరు మిమ్మల్ని కంగారు పెట్టడం నా ఉద్దేశం కాదు, కాస్త మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వచ్చేది ఎలాగ రాకమంత మన కోసం అయిపోదు, మనం చెప్పినంత మాత్రమే అయిపోదు. కాబట్టి అది ఎలాగో వచ్చేది వస్తూ ఉంటుంది, కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ ఆల్రెడీ అల్పపీడనం ఉంది, అల్పపీడన ప్రభావం మనకి కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ ఐఎండీ చెబుతుంది కాబట్టి చెప్పినది మాట్లాడుకుందాం. దాదాపుగా ఇంకొక 2 రోజుల క్లారిటీ వస్తుంది మనకి. దాదాపుగా 15వ తారీఖు కల్లా 13, 14 కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికైతే మాత్రం భారత వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం, చెబుతున్న దాని ప్రకారం ఇటు ఆంధ్రప్రదేశ్కు మరికొన్ని రోజుల పాటు, అంటే రేపు దాదాపుగా రేపు ఎల్లుండి వర్షాలు ఉంటాయి, కానీ భారీ వర్షాలు ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ రేపటి వరకు కూడా, రేపు సాయంత్రం వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. భారీ వర్షాలు అయితే ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా ఒకవేళ అక్కడ ఆయా పరిణామాల బట్టి ఎందుకంటే వాతావరణానికి సంబంధించి మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటాం, అక్కడ పరిణామాలు మారిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా భారీ వర్షం కురిస్తే కురవచ్చేమో తప్ప అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉండే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పుకోవాలి. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలంటే మిగిలిన జిల్లాలకు సంబంధించి ఒకవేళ మేఘావృతం ఉంటే అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తమిళనాడు మీద ఇంపాక్ట్ ఉంది, కేరళ మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. తమిళనాడు మీద కాస్త రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనం చూస్తాం. కొన్ని ప్రాంతాలకు, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అయితే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే కనుక ఇక్కడ ఒక అల్పపీడనం ఏర్పడుతోంది. అల్పపీడనం దాదాపుగా మనకి 13, 14, 15 అంటే రేపు కాదు కానీ 14, 15 కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అది అల్పపీడనం వాయుగుండంగా మారితే కాస్త ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ వాయుగుండం ఇంకా బలపడితే కనుక తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. సో ఆ బలపడే అంశానికి సంబంధించి, అవకాశానికి సంబంధించి 2 రోజుల తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఇంకా స్టేటస్ ఏమైనా డైరెక్షన్ మార్చుకుంటుందా, లేకపోతే ఎటువైపు వెళ్తుంది, ఇది కూడా పశ్చిమ వాయు దిశగా కదులుతుందా, లేకపోతే పశ్చిమ వైపు వెళ్ళిపోతుందా, లేకపోతే ఉత్తరం వైపు వెళ్ళిపోతే కనుక మన ఆంధ్రప్రదేశ్ కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. పశ్చిమ వైపు వెళ్ళిపోతే కనుక ఇటు తమిళనాడు, కేరళతో పాటు కర్ణాటక ఈ ప్రాంతాల మీద ఉంటుంది. లేదు ఈశాన్య వైపు వెళ్ళిపోతుంది అనుకోండి, శ్రీలంక వైపు వెళ్ళిపోతుంది. సో ఇలా సినారియో ఉంటుంది.